కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను ఉపసంహరించుకోవాలని కోరుతూ స్కీమ్ వర్కర్లను సంక్షేమ వేతనాల పెంపు కార్మికులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్కు నిరసన తెలియజేస్తూ బెస్తవారిపేట మండల సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో బెస్తవారిపేట తహసీల్దార్ వారి కార్యాలయ ఆవరణంలో ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం సమర్పించడం జరిగింది। ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అనుకూలంగా సంస్కరణల అమలును మరింత వేగవంతం చేస్తుంది। దానిలో భాగంగా కార్మికులు శతాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు। ఈ లేబర్ కార్డు అమల్లోకి వస్తే కార్మికుల వేతనాలు సామాజిక భద్రత 8 గంటల పని దినాలకు విఘాతం కలుగుతుందని యూనియన్ పెట్టుకునే హక్కు సమ్మె హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది। అలాంటి లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కార్మికుల సంక్షేమ స్కీమ్ వర్కర్లు వేతనాల పెంపుదల ఉద్యోగ భద్రత అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు నిధుల కేటాయింపు లేదని ధనికులకు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండే బడ్జెట్ను కేటాయించి దేశంలో ఉన్న కార్మికుల సంపదను బడాబాబులకు దోచిపెట్టి ఈ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది। మనం ఆటో కోరుకుంటామా మీరు చెప్పండి, అది ఒకటి వేస్తూ మన మొత్తం లైసెన్స్ను జీవితంలో లేకుండా రద్దు చేస్తాం। ఇది ఈ చట్టం, దీన్ని మనం ఎలా జీర్ణించుకోవాలి, ఎక్కడి నుండి తీసుకురావాలి? 10 సంవత్సరాలు మనం జైల్లో ఉంటే మన కుటుంబ పరిస్థితి ఏంటి, మనకు పిల్లలకి మనమేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మనం అనేక రూపాల్లో ఈ ప్రభుత్వానికి డబ్బులు కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, టోల్ ట్యాక్స్లు కడుతున్నాం, రోడ్డుకు మామూలు రవాణా ట్యాక్స్ కడుతున్నాం, టోల్ ట్యాక్స్ కడుతున్నాం, ఇన్సూరెన్స్ కడుతున్నాం, ఆయిల్ కొంటున్నాం, ఆయిల్ మీద ట్యాక్స్ వేస్తున్నాడు, అన్నిటి మీద ట్యాక్సులు వేసి ముక్కు పిండి మన ద్వారా అనేక రూపాల్లో అనేక పద్ధతుల్లో ఈ ప్రభుత్వము దోచుకుంటుంది। డబ్బులు మొత్తం తీసుకొని పోయి ఖజానాకు వేసి ఆ డబ్బులు తిరిగి మన డ్రైవర్ల సంక్షేమానికి ఉపయోగించటం లేదు। ఒక ఆటో డ్రైవరే కాదు, ఆటో డ్రైవర్ కన్నా ట్రైన్ డ్రైవర్ మొత్తం మనము 30 కోట్ల మంది ఉన్నాం ఈ దేశంలో। 30 కోట్ల మంది సంపదను, 30 కోట్ల మంది రక్తాన్ని, 30 కోట్ల మంది కండలను కరిగించి వాళ్ళకు డబ్బులు ఇస్తుంటే ఖజానాకు వేసుకొని తిరిగి డ్రైవర్లకు